నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నిజంగా గరంగా ఇక్కడ నడుస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే వి నరేందర్ రెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించిందన్న సంగతి మీకు తెలిసిందే. కానీ ఆయనను ఓడగొట్టేందుకే ఆల్ ఫోర్స్కు సంబంధించిన విద్యార్థులే తిరగబడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్న సంగతి మీకు తెలిసిందే. కానీ దానికి సంబంధించి ఇప్పుడు నిజంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ అయితే ఏంది, దీనికి సంబంధించిన నిజామాబాద్ అయితే ఏంది, మెదక్ అయితే ఏంది, దానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఇక్కడ ఓటింగ్ అనేది పెద్ద గరం చర్చగా నడుస్తూ ఉన్నది. ఇక్కడ అధికార పార్టీకి ధీటుగా ఇండిపెండెంట్గా వేస్తే ఒక ప్రసన్న ఆర్కెస్ట్రా ఒక ప్రొఫెసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రొఫెసర్ 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని రాజీనామా చేసి పట్టభద్రుల కోసం వస్తున్న నేపథ్యంలో నిజంగా ప్రజలకు పట్టభద్రులకు ఆకట్టుకునే విధంగా తను దూసుకుపోతా ఉన్నాడు. సోషల్ మీడియాలోకి సంబంధించి దూసుకుపోతా ఉన్నాడు. ఇటు నిజంగా ఎన్ని కోట్లున్నా కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు సరే, ఈ కరీంనగర్ రాజకీయంలో ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది మనం దానికి సంబంధించిన వీడియో నేను వేరే వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి దానికి సంబంధించిన పోల్ మన దానిలో పెట్టడం జరిగింది, టీఎంఆర్ న్యూస్లో పెట్టడం జరిగింది. నిజంగా ప్రసన్న ఆర్కెస్ట్రాకు ఎక్కలేని విధంగా పట్టభద్రులు ప్రసన్న హరికృష్ణనే బాగుంటుంది, ప్రసన్న హరికృష్ణనే కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదిగో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఓటు ఎవరికని మనం ఇక్కడ పోల్ పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపు ప్రసన్న హరికృష్ణ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే 57% మంది ప్రసన్న హరికృష్ణని కోరుకుంటున్నారు. ఇక్కడ అంటే మనం ఇంకా క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టడం తెలియదు. కాకపోతే విషయం ఏంటంటే కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి, కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే నిజంగా ప్రసన్న హరికృష్ణనే బీఆర్ఎస్ పార్టీకి పోయే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ తీసుకునే అవకాశం ఉంటుందని అంటా ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన విషయం ఏముంటుంది అనేది మనం దానికి అనాలిసిస్ అనేది మనం రేపు ఒక మార్నింగ్లో ఒక వీడియో చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తా. సరే, ఇప్పటి వరకు మనం రవీందర్ సింగ్ అనుకున్నా కానీ రవీందర్ సింగ్కు 20% అంటే 20% మంది కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది టికెట్. ఈయనకు 18% తీవ్రంగా వ్యతిరేకత కనబడతా ఉన్నది. సోషల్ మీడియాలో వ్యతిరేకత కనబడతా ఉన్నది, బయట కూడా వ్యతిరేకత కనబడతా ఉన్నది. నిజంగా ఈయనకు పట్టభద్రులకు అందుబాటులో కాదు, అసలు వీళ్ళు చదువుకునే వీళ్ళ స్టూడెంట్స్కు అమ్మానానికి అందుబాటులో ఉండడానికి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈయనకు సంబంధించిన ఈయన కథ మొత్తం నేను ఇంకో వీడియోలో చెప్పేదలుచుకున్నా. సరే, ఇది అధికార పార్టీకి సంబంధించి 18% ఇక్కడ చూపెడతా ఉన్నది. అలాగే అంజిరెడ్డి ఇక్కడ బీజేపీకి సంబంధించిన వ్యక్తి. సరే, అంజిరెడ్డి అంటే ఇక్కడ పోటీలో ఉన్నాడు కావచ్చు, కానీ బీజేపీ అనేది పోటీలో లేదని నేను అనుకుంటున్నా. ఇక్కడ 5% అంటా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు ఆదరణ పొందుతూ ఉన్నాడు పట్టభద్రుల విషయంలో. నిజంగా ఈ పోల్ గిట్లా సక్సెస్ అయ్యి ఒక 50K మెంబర్స్కి ఇట్లా ఈ పోలింగ్లో పాల్గొంటే మనం ప్రసన్న హరికృష్ణ అట్టహాసంగా గెలిచే అవకాశం ఉంటుందని మనం చెప్పదలుచుకున్నాం. దయచేసి టీఎంఆర్ న్యూస్ ఛానల్లో మన పోల్ పెట్టడం జరిగింది. పోల్లో ఎక్కువ మంది పాల్గొని దాదాపు ఒక 50,000 లేదా 1,00,000 మంది ఈ పోలింగ్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయం అసలు నిజంగా గెలుపు గుర్రాలను ఎంచుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇట్లా తప్పటడుగులు ఎందుకు ఇస్తుంది అనేది నేను మీకు వేరే వీడియోలో చేసి చూపెడతా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ఢీకొట్టే విధంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణ దూసుకుపోతా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఆదరణ ఎక్కువ వస్తూ ఉన్నదని నేను చెప్పదలుచుకున్నా. ఇది చూపిస్తూ ఉన్నది, మనకు క్లియర్గా చూపిస్తూ ఉన్నది రిపోర్ట్ అనేది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ పోలింగ్లో ఎక్కువ మంది పాల్గొనండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి లైవ్ డెబ్యూట్ పెట్టడం జరుగుతుంది, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. వీలైతే మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఎవరైనా కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే పైసలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారని ఒక ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్ అయినారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను ఎన్నుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా అంటే ఎవరు చెప్పకుండా వాళ్ళ అర్థం చేసుకుని ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. నిజంగా ముఖ్యంగా మనం పట్టభద్రులకు ఏ విషయం చెప్పిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కావచ్చు ఊళ్ళలో కోట్ర సీసకో లేకపోతే 500 రూపాయలకు అమ్ముకొని ఓట్లు కొనుక్కోవచ్చు అని చాలామంది అంటారు. కానీ ఈ పట్టభద్రులు డిగ్రీ చదువుకున్న మేధావులు వేసే ఓట్లు కాబట్టి అంత ఈజీ కాదు. వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఎవరికి వేయాలో తెలుసు, వాళ్ళ హక్కుల గురించి కొట్లాడే వ్యక్తి ఎవరనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. కాబట్టి నిజంగా ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో ప్రసన్న హరికృష్ణ దూసుకుపోతున్నాడని మనం క్లియర్గా కనబడతా ఉన్నది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.